నెక్స్ట్ మనం చివరిగా ఆరాధించబోయే కాకినాడ ఆరాధన అయితే మాత్రం ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య మనం అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వెళ్ళే దారి కూడా అక్కడ చాలా నీటితో నిండుకొని ఉంది. అయినా కూడా ప్రభు కొంత మటుకు కృప చూపుతూ ఉన్నారు. ఈ వాహనం మీద వెళ్ళడం వల్ల కూడా ఆ నీటిలో నుంచి వెళ్ళడానికి కూడా ఆ ఇబ్బంది తొలగిపోవడానికి కూడా సహాయపడుతూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఏ వారం కూడా ఆగకుండా సహాయం చేశారు. ఈ వారం కూడా ఆగకుండా ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మీరందరూ సాయంత్రం జరగబోతున్న ఆరాధన గురించి ప్రార్థన చేయండి. అయితే ప్రభు ఈరోజు ఇచ్చిన తలంపుల్లో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 32వ వచనం, ఇది ఎప్పుడు మన జీవితంలో గుర్తుండవలసిన మాట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి నిమిత్తం ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు మన సమస్తము ఎందుకు అనుగ్రహింపడు. మీరు వర్తమానం వింటున్నంతసేపు ఈ వచనం మీ మదిలో ఉండాలి. అయితే ఈరోజు కొన్ని తలంపులు మనం ఆలోచిద్దాం. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవేతరులు ఏమని ఆలోచిస్తారంటే, మేము పాపం చేసాం, లేకపోతే మేము పాపులం, ఈ పాపంలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కొంతమంది దానాల ద్వారా ఈ పాపంలో నుంచి బయటికి రావచ్చనే ఇది ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, అన్నదానం అని, వస్త్రదానం. ప్రతి దానానికి మూలం ఏంటనంటే వారికి పాపక్షమాపణ కలగాలి, లేకపోతే దాన్ని వారి పదంతో అంటారు. ఎందుకంటే ఇది చేస్తున్నారంటే పుణ్యం వస్తుందని. పుణ్యం ఎందుకు రావాలి? పాపం పోవడానికి పుణ్యం రావాలి. పుణ్యం వస్తే నేను ఎక్కడికి చేరతాను, దేవుని దగ్గరికి చేరతానని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అయితే దాంట్లో చాలా దానాలే ఉన్నాయి. కొంతమంది వస్త్రదానం చేస్తారు, గోదానం చేస్తారు, భూదానం చేస్తారు. ఇవన్నిటికీ మూలం ఏంటనంటే వాళ్ళకి పాపక్షమాపణ కావాలి. ఇంకొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే యాత్రలకు వెళ్తారు. ఎందుకు యాత్రలు చేస్తున్నారు? వాళ్ళు కూడా దేనికోసం? పుణ్యం కోసం. కొంతమంది ఇలా అంటారు, ఆ యాత్రలో అక్కడ కనపడిన జనాన్ని చూస్తే చాలు ఏం పోతుందని అంటారు, పాపం పోతుందని అంటారు. ఇలా ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్ళు పాపక్షమాపణ పొందడానికి, లేదా పాపక్షమాపణ ఈ రీతిగా పొందొచ్చు అని వాళ్ళకు వాళ్ళు ఒక జోన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొంతమంది అతి తెలివి ఏంటి అని అంటే, నేను నిజమే అన్యాయంగా సంపాదించాను, ఈ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దేవుని హుండీలో వేసేస్తే నా పాపాలకి ఏం దొరుకుతుంది. అందుకనే చూడండి, కొన్ని దేవాలయాల ఆదాయాలు కొన్ని కోట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే, వారు హుండీని తెరిచిన వెంటనే ఒక్కొక్కళ్ళ కానుక ఎంత ఉంటుంది అంటే, ఒక్కొక్కళ్ళు కోట్లు వేసేవారు ఉన్నారు, వజ్రాలు వేసేవారు ఉన్నారు, బంగారాన్ని వేసేవారు ఉన్నారు. ఏంటి అని అంటే, ఇదంతా వాళ్ళ పాపంతో సంపాదించింది. దానిలో కొంత భాగం దేవునికి ఇస్తే ఆయన మాకేమిస్తాడు? క్షమాపణ ఇస్తాడు. కానీ వివేకం కలిగి ఆలోచిస్తే అసలు ఈ విధానాలు ఏ విధానాల ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది ఏదో ఉదయాన్నే లేచి ఏదో ఒక కార్యక్రమం దేవునికి చేస్తే మాకు పాపాలు పోతాయి. ఇలా రకరకాల ఆలోచనలు. హైందవ సోదరులు ఒక ఆలోచన, ఇస్లాం సోదరులు ఒక ఆలోచన, ఈవెందో క్రైస్తవులకు కూడా ఒక ఆలోచన. క్రైస్తవుల ఆలోచన ఏంటి? నేను ఏదో ఒక సభలు పెట్టిస్తే, లేకపోతే ఏదో ఒక దేవుని కార్యక్రమాలు చేస్తే, దేవునికి ఏదైనా సహాయం చేస్తే నా పాపాలన్నీ కూడా పోతాయి అని. నేను క్రైస్తవులు కూడా ఇంకేమనుకుంటారంటే, రోడ్డు మీద ఎవరన్నా బెచ్చగాడు వెళ్తున్నాడు అని అనుకోండి, అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే నా పాపాలు పోతాయి అని. వీటిలో మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి, కానీ ఈ ఆలోచనని పాపక్షమాపణతో ముడిపెట్టకూడదు ఎప్పుడు. అవును, సహాయం చేయాలి, ఇది తప్పు కాదు. ఎవరికైనా అన్నం పెట్టాలి, ఇది తప్పు కాదు. ఎవరికైనా వస్త్రాలు ఇవ్వాలి, ఇది తప్పు కాదు. కానీ అపవాది వీటన్నిటిని దేంతో లింకి పెడుతున్నాడు? పాపక్షమాపణతో లింకి పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? పాపక్షమాపణ వీటి ద్వారా కూడా వస్తుంది అనే ఏమంటారు, ఆ ఇదిని మన హృదయాల్లో స్థాపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాక్యంగా ఎంత ప్రమాదమైన స్థితి అని అంటే, అది కొద్దిగా ఏం చేస్తుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను క్షమించబడ్డాను అనే స్థితిలో నుంచి, నేను ఇది చేయడం వల్ల క్షమించబడ్డాను అనే స్థితిలోనికి మనల్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆలోచిద్దాం, అసలు నిజంగా పాపక్షమాపణ కార్యాల వల్ల జరుగుతుందా, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరుగుతుందా అనేది ఒకసారి మన హృదయాల్లో స్థాపించబడితే, రేపు ఎప్పుడైనా మన ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు అది దేవుడికి మనం పంచిచ్చిన ప్రేమలో భాగంగా ఎంచాలి తప్ప దాన్ని పాపక్షమాపణగా ఎంచే స్థితి మన హృదయాల్లో కలగకుండా అది మనకు సహాయం చేస్తుంది.
కాబట్టి ఎప్పుడు కూడా ఈ అనాలోచన ఎప్పుడు మన మధ్యలో ఉండకూడదు. అది స్థాపించడానికి వాడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిరంతరం కూడా వాడు ఇది రక్తం వలన కాదు, ఇది నీ చర్యల వలన అనే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇందులో ఇంకొక కుయుక్తి కూడా ఉంది. నేను అది ముందుకు వెళ్ళేసరికి దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే పాపక్షమాపణ అనేది ఎందుకు క్రియల వలన కలగదు అని అంటే, పాపక్షమాపణ అనేది మన క్రియల వలన కలిగేంత చిన్నదైతే కాదు. అలాగని మన క్రియలు యోగ్యమైనవా? దేవుడు ఏమన్నాడు మన క్రియల్ని? నేను నువ్వు పాపంలో ఉండగా నువ్వు చేసే ఏ క్రియ అయినా కూడా అది మురికి గుట్టగానే ఎంచబడుతుంది. ఫస్ట్ నువ్వు క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత నువ్వు చేసే క్రియలు యోగ్యమైనవిగా ఎంచబడతాయి, కానీ అవి పాపక్షమాపణ కోసం అయితే కాదు. ఇప్పుడు ఇలా చెప్తాను, నువ్వు పాపక్షమాపణ పొందుకున్న తర్వాత చేసే క్రియలన్నీ పొందుకున్న పాపక్షమాపణ కోసమా, లేకపోతే పొందుకోవాల్సిన పాపక్షమాపణ కోసమా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఆల్రెడీ పాపక్షమాపణ పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు, నేను ఇంకా పాపక్షమాపణ పొందుకోవాలి అనే ఆ హృదయం లోపల ఉంటుంది కనుకే ఇంకా ఏదో చేస్తే నేను పాపక్షమాపణ పొందుకోగలను అని. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, సరే నువ్వు పాపాల్లో నుంచి బయటకు వచ్చావు, నువ్వు అనుదినము చేస్తున్నావు కదా పాపాలు, ఈ పాపాల్లో నుంచి బయటకు రావాలి అని అంటే నువ్వేం చేయాలంటే కొన్ని సత్క్రియలు అనేవి చేయాలి, వీటి ద్వారా క్షమాపణ కలుగుతుంది అని. ఇది కూడా వాక్య ఆధారమైనది అయితే మాత్రం కాదు. అసలు నువ్వు క్షమించబడిన తర్వాత నీలో పాపం ఉంది అన్న మాటే అసత్యం. అది ఎన్నటికీ లేదు. కానీ నువ్వు దాన్ని నమ్మడం ద్వారా ఏమవుతుందనంటే అలాంటి హృదయం కలిగి జీవిస్తాం. కాబట్టి మనం ఒప్పుకోవాల్సింది దాన్ని కాదు, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాను, నేను ప్రభు హెబ్రీ పత్రిక 10:14 సదాకాలానికి అని అన్నాడా, కొంతకాలానికి అని అన్నాడా? సదాకాలానికి అని అంటే ఇక లేదు అని అర్థం. మరి కనబడుతుంది ఏంటి అని వాడు పదే పదే దేని ఫోకస్ చేస్తాడు? నేను శనివారం మీరు జూమ్ మీటింగ్లో వినుంటే వాడు దేన్ని చూపించాలనుకుంటున్నాడు? శారాకి తన శరీరాన్ని చూపించాలనుకుంటున్నాడు. చూడు దేవుడు చెప్తున్నాడు కదా నీ శరీరం అలా ఉందా అని చూపించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు శరీరాన్ని చూడమన్నాడా, దేవుని మాటను చూడమన్నాడా? దేవుని మాటను చూసినప్పుడు శరీరం అబద్ధమైంది, దేవుని మాట నిజమైంది. సేమ్ అదే విధంగా మరి దేవుడు నీకు పూర్తి క్షమాపణ ఇస్తే ఎలా నీ శరీరంలో ఇవన్నీ కనపడుతున్నాయి చూడు ఒకసారి అని అంటాడు. నువ్వు చూడవలసింది శరీరాన్ని కాదు, నువ్వు చూడవలసింది లేఖనాలను. అప్పుడు ఏది రుజువు అవుతుంది? శరీరంలో జరుగుతున్న చర్యలు రుజువు అవుతాయా, దేవుడు చెప్పిన వాస్తవిక స్థితి నీ జీవితంలో రుజువు అవుతుందా? దేవుడు చెప్పిన స్థితే నీ జీవితంలో రుజువు అవుతుంది. అందుకని నీతిమంతుని ఎలా జీవించమన్నాడు అనంటే చూచుడు ద్వారా కాదు, విశ్వాసం మూలంగా జీవించమన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనంటే 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తులు 10 1-2 వచనాలు. శతాధిపతి అయిన కొర్నేలి ఒకడు ఉండెను, కైసరిలో ఉండెను. చాలు. ముందేం చెప్పబడింది? ఎల్లప్పుడూ ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అతను ఎలాంటి హృదయం కలిగి ఉండొచ్చు అనంటే, ఇప్పుడు పేతురుని పంపించి పాపక్షమాపణ గురించి చెప్పించాలనుకున్నాడు అనంటే అతను ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండొచ్చు? ఈ సందర్భాలు మూడింటిని బట్టి దగ్గర పెట్టి ఆలోచించండి. తన చేస్తున్న ధర్మాలను బట్టి తనకు పాపక్షమాపణ కలగాలనే హృదయం కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకని పేతురుని పంపించి దేన్ని ఫోకస్ చేశాడు? పాపక్షమాపణ అనే విషయాన్ని ఫోకస్ చేశాడు. ఆ విషయం నేను ముందు చదివిస్తాను, కానీ ముందు అతని హృదయం ఏంటో తెలుసుకోండి. ధర్మం చేస్తున్నాడనంట, ప్రార్థన చేస్తున్నాడనంట. మనం ఏమని చేస్తాం? ప్రభువా, నేను చాలా పాపాలు చేశాను, కానీ ఇదిగో పలానా వాళ్ళకి నేను సహాయం చేశాను, దీన్ని బట్టైనా నన్ను కరుణించు. ఇదిగో నాకు వస్తున్న ధనములో ఈ కార్యక్రమాలు చేస్తున్నా, దీన్ని బట్టైనా నన్ను కరుణించు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్తున్నాడో దేవుడు అతను చేసేదంతా చాలా మంచిగానే ఉంది, కానీ అతను సరైన విధంగా చేయట్లేదు, సరైన ఆలోచనతో చేయట్లేదు. ఎందుకంటే పాపక్షమాపణ అతను చేసే ధర్మకార్యాల వల్ల కలగదు. కానీ అతనికి ఏముంది? భక్తి ఉంది, ప్రార్థన ఉంది, కుటుంబంతో సహా యోగ్యుడనే కాదు, మంచివాడనే కాదు, మన దృష్టిలో, మన టాలీ ప్రకారం చాలా బాగున్నాడు. కానీ పాపక్షమాపణ అయితే మాత్రం ఈ విషయాల ద్వారా కలగదు. అవునా? మనం దేంతో సాటిస్ఫై అయిపోతామనంటే, మనం బాగా ప్రార్థన చేస్తే,
మనం బాగా బైబిల్ చదివితే, మనం బాగా సంఘానికి వెళ్తూ ఉంటే, సహవాసంలో ఎడతెగకుండా ఉంటే వీటితో సాటిస్ఫై అయిపోతాం. కానీ అసలు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే వేటి వల్ల కూడా నీకు పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలగడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని నువ్వు ఆ మార్గంగానే చూసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఆ దేవుడు అందించిన ప్రేమతో చేయగలిగితే అది సరైన విధానం అవుతుంది. అందుకని అతనికి ఏమని చెప్పాడు అని అంటే 10వ అధ్యాయము 40వ వచనం చదవండి. దేవుడు ఆయన మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన గురించి మాకే తెలుసు, మాకే దేవుడు చెప్పాడు, మేము దానికి సాక్షులం అని చెప్తూ ఆయనతో కూడా అన్నపానములు పుట్టుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కలుగునట్లు అనుగ్రహించాడు. ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రవర్తించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించినని చెప్పి అసలు విషయం చెప్తున్నాడు. 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. చాలా తేటగా చెప్పిన విషయం ఏంటి? ఆయన యందు కార్యాలు చేసే ప్రతి ఒక్కడూ పాపక్షమాపణ పొందుకుంటాడు. ఆయన యందు ధర్మాలు చేసే ప్రతి ఒక్కడు పాపక్షమాపణ పొందుకుంటాడు. ఆయన యందు ఆయన పేరు చెప్పి జరిగించే నీతి క్రియల ద్వారా పాపక్షమాపణ పొందుకుంటాడని చెప్పలేదు. ఇలా చెప్పాడు. ఏమనంటే ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందుదురని మేమేదో కొత్తగా చెప్పట్లేదు. ఇది ఎవరు చెప్తున్నారంట? ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నారు. ఫస్ట్ నీ హృదయంలో బలంగా నాటుకోవాల్సిన విషయం ఏంటనంటే పాపక్షమాపణ అనేది పనుల వల్ల జరిగేది కాదు. పాపక్షమాపణ అనేది 100కు 100% ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా జరిగేది. ఈ సువార్త ప్రకటిస్తున్న కొత్తలో కొంతమంది సేవకులు అందరూ ఒక మీట్ పెట్టారు. ఆ మీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు తరచుగా ఇదే అడిగేవారు. ఏంటనంటే, సరే మాకు పాపక్షమాపణ వచ్చింది, అయినా పని చేయడం తప్పు కాదు కదా అని అంటే, పని చేయడం తప్పు కాదు, కానీ నువ్వు ఆ పనిని ఏ దృష్టితో చేస్తున్నావు అని అంటే, మరి దేవుడు మాకు మేము రోజు చేసే పాపాలకు క్షమాపణ ఇవ్వాలి కదా, అందుకని మేము ఏం చేస్తున్నాం? సువార్త చేస్తున్నాం, ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నాం. ఒక పక్క పాపక్షమాపణ వచ్చింది అని అంటున్నారు, ఇంకొక పక్క ఏమని అంటున్నారు? మా పనుల ద్వారా మేము పాపక్షమాపణ పొందుకోవాలి అని. ఇది ఏంటి అని అంటే దేవుని వాక్యం హృదయంలో స్పష్టత లేని జీవితాలు. తనకు కూడా భక్తి ఉంది, తనకు కూడా ప్రార్థన ఉంది, తనకు కూడా అన్ని విషయాలు ఉన్నాయి, మనకంటే యోగ్యంగానే ఉన్నాయి. కానీ అతనికి ఏమి లేదనంటే విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొందుకోవాలి అన్న ఆలోచన అయితే లేదు. అందుకనే పేతురుని పంపించి ఏమని చెప్పాడు? మరలా చదవండి ఆ మాట. ఈ మాట చెప్పగానే దేవుడికి అసలు నచ్చే మాట, మన జీవితంలో దేవుడు చూడవలసిన మాట ఇదే. ఆ మాట చెప్పగానే ఏం జరిగింది? పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీద పరిశుద్ధాత్మ దిగింది. ఎవరి మీద దిగింది? ధర్మకార్యాలు చేసేవారి మీద దిగిందా? లేకపోతే అక్కడ ఎవరైతే బాగా బైబిల్ చదువుతున్నారో, బాగా ప్రార్థన వాళ్ళ మీద దిగిందా? ఇలా చెప్పాడు. అతని బోధ విన్నవారు. అతని బోధలో ఏముంది? విశ్వాసం మూలంగా పాపక్షమాపణ అనే స్థితి ఉంది. అప్పుడు ఎవరు దిగారు? పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితంలో పని చేయగలడు అని అంటే సరైన బోధ ఎవరికైతే వినబడుతుందో వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. పరిశుద్ధాత్మను పొందుకోలేని వ్యక్తులైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందుకుని కొంచెం కొన్ని ఆలోచనల్లో దేవునికి వేరుగా ఆలోచిస్తున్న వాళ్ళు మరలా వారి ఆలోచన సరి చేసుకున్నప్పుడు ఆత్మ వారిని హత్తుకుని ఏం చేస్తాడనంటే వారి జీవితంలో వారు చూడలేని దశలన్నింటినీ కూడా వాళ్ళకి చూపిస్తాడు. కాబట్టి మరలా మనం రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా పాపక్షమాపణ అనుభవాల కోసం ఏదో చేస్తున్నట్టుగా ఇలా ఎప్పుడు ఉండకూడదు. మనం చేయవలసింది దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవది, మనం ఇతరులకు ఈ సువార్తను అందించడానికి జీవించాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో తయారు చేసుకున్నాడు, ఉంచాడు, జీవింపజేస్తున్నాడు. అయితే ఇంకొక పొరపాటుగా ఆలోచించే విషయం ఏంటనంటే, ఇప్పుడు రక్షణ ఎలా పొందుకున్నాం? విశ్వాసం మూలంగా మాట చదివాం కదా. ఇప్పుడు జీవితాన్ని కూడా ఎలా పొందుకోవాలి? విశ్వాసం మూలంగానే. దానికి కూడా చర్యల వైపు చూడవలసిన అవసరం లేదు.
కానీ కొంతమంది విశ్వాస మూలంగా రక్షణ పొందుకుని చర్యలతో జీవితాన్ని చూద్దామని అనుకుంటారు. చర్యల ద్వారా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అన్నట్టుగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీరు రోమపత్రిక ఇందాక చదివారు కదా, ఒక మాట గుర్తుపెట్టుకోమన్నా. ఆ మాట ఏంటి? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఇందాక మీరు చదివారు కదా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆయన్ని మనకి అనుగ్రహించిన దేవుడు మనం ఏదో చేశామని అనుగ్రహించాడా, లేకపోతే ప్రేమను బట్టి అనుగ్రహించాడా? సరే, రెండవది, ఆయన్ని మనం పొందుకోవాలంటే ఏదో చేసి పొందుకోవాలా, విశ్వాస మూలంగా పొందుకోవాలా? ఆయన విశ్వాస మూలంగా మనకు దొరుకుతాడు. నెక్స్ట్ మాట చదవండి. ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపుడు. ఆయన ఎలా దొరికాడు మనకి? ఇప్పుడు చెప్పాను కదా, ఆయన ఎలా దొరికాడు? విశ్వాస మూలంగా దొరికాడు. జీవితం ఎలా దొరుకుతుంది? ఆయన ఎలా దొరికాడో జీవితం కూడా అలాగే దొరుకుతుంది, విశ్వాస మూలంగానే దొరుకుతుంది. కాబట్టి రక్షించబడడానికి విశ్వాసం, జీవితానికి క్రియలు కానే కాదు. రక్షించబడడానికి విశ్వాసమే, జీవితానికి కూడా విశ్వాసమే. అందుకని దేన్నైనా నీ జీవితంలో చూడాలంటే విశ్వసించాలి. అవును, అఫ్కోర్స్ విశ్వాసంలో తేడాలు ఉంటాయి. ఎలా అంటే కొంతమంది ఎక్కువగా విశ్వసిస్తారు కాబట్టి ఎక్కువగా పొందుకుంటారు, కొంతమంది తక్కువగా విశ్వసిస్తారు కాబట్టి తక్కువగా. ఎంత విత్తావో అంతే కదా కొయ్యగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. ఒక చోట ఎక్కడైనా ఒక ద్రాక్ష రసమో లేకపోతే ఏదో ఒక పానీయమో పోస్తున్నారు అనుకోండి. ఇదివరకు తీర్థాల్లో ఎక్కువగా వీటిని అంటారు కదా, వెల్లం, ఇంకొక పదం ఏదో అంటారు దాన్ని, పానకం. మా సైడ్ పానకం అని అంటారు. కొంతమంది ఏమో చిన్న పాత్రలు తీసుకువెళ్తారు. అక్కడ ఏముందంటే ఎవరు ఏది పట్టుకొచ్చినా కూడా ఇస్తారనుకోండి. ఇప్పుడు ఇతని దగ్గర ఒక వ్యక్తి ఏమో 1/2 లీటర్ బాటిల్ తీసుకెళ్ళాడు, ఒక వ్యక్తి ఏమో లీటర్ తీసుకెళ్ళాడు, ఇంకొక వ్యక్తి ఏమో 2 లీటర్లు తీసుకెళ్ళాడు, ఇంకొక వ్యక్తి ఏమో బిందె తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తి దగ్గర 1/2 లీటర్ ఎందుకు ఉంది, ఒక వ్యక్తి దగ్గర లీటర్ ఎందుకు ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర 2 లీటర్లు ఎందుకు ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర 5 లీటర్లు ఎందుకు ఉంది? ఎందుకుంది? వాళ్ళు ఎంతెంత తీసుకువెళ్ళారో అంతంత పొందుకుని వచ్చారు కదా. అంటే వాళ్ళకి ఎంతైనా ఇవ్వబడుతుంది. కానీ నువ్వు ఎంత నమ్మకంతో వెళ్తే, ఎంత పాత్రను పట్టుకుని వెళితే అంతే తెచ్చుకోగలవు. దేవుడి దగ్గర సమృద్ధి ఎంత ఉంది? చాలానే ఉంది. కానీ నువ్వు ఎంత విశ్వసిస్తావో అంత తెచ్చుకోగలవు ఆయన దగ్గర నుంచి. నాకు ఇంతే జరిగింది అనడానికి వీలేమీ లేదు, ఆయన ఎంతైనా చేయగలడు. అందుకని మీరు ఆ ప్రేమను అన్న విషయంలో ఒక మాట ఇలా చదివారు కదా, 35వ వచనం. ఎడబాపు వాడు ఎవడు అని చెబుతూ శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. ఏది కూడా దేవుని ప్రేమ మన దగ్గరికి రాకుండా ఆటంకపరిచేది శ్రమ లేదంట, హింస లేదంట, బాధ లేదంట, కరువు లేదంట. ఏది కూడా దేవుని ప్రేమకి మనకి మధ్య అడ్డొచ్చేది లేదు. కానీ ఒకే ఒకటి ఉంది, అదేంటనంటే నీ అవిశ్వాసం. అదే ఆటంకపరుస్తుంది నువ్వెంత తీసుకురావాలి అనడానికి. ఇప్పుడు ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, నీ శిష్యుడైన నా భర్త చనిపోయాడు, నేను అప్పుల బాధల్లో ఉన్నాను అంటే ఏమన్నాడు? నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నూనె ఉందని అన్నాడు. అయితే నువ్వు ఇతర ఇళ్ళకు వెళ్ళి పాత్రలు తెచ్చుకో, అది నువ్వు దానిలో పోయి ఆ నూనె ఆగదని చెప్పాడు. ఎన్ని పాత్రలు తెచ్చింది? నేను అంటాను, తనకి ఎంత నమ్మకం ఉంటే ఒరే ఇంక చాలేరా, ఈ నిండితే చాలా అని అన్నది అనుకోండి. అవి నిండిపోయిన తర్వాత కూడా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి ఇంకా ఎక్కువ తెస్తే బాగుంటుంది కదా అని అనుకుంది. అందుకని ఏమంది, ఇంకా పాత్రలో తెండి అని అంది. అంటే మన విశ్వాసానికి కూడా ఒక పరిధి ఉంటుంది. కొంతమంది ఎక్కువ వాక్యం వింటారు కనుక వాళ్ళు ఎక్కువగా విశ్వసించగలుగుతారు. ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించేది ఏంటి? దేవుని వాక్యం. ఎవరైతే ఎక్కువగా దేవుని వాక్యం వింటారో వాళ్ళ విశ్వాస స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే దేవుని వాక్యం తక్కువగా వింటారో వాళ్ళ విశ్వాస స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత తీసుకొస్తామో అంత మనం పొందుకోగలుగుతాం. కాబట్టి రక్షణ ఎలా పొందుకున్నామో స్వాస్థ్యాన్ని కూడా ఆ విశ్వాస మూలంగానే పొందుకుంటాం. దాంట్లో మరలా చర్యలతో పొందుకోవాల్సిన పని ఏమీ లేదు. అయితే ఒక మాట బైబిల్లో ఉంది, ఆ మాట కొంచెం అభ్యంతర కారణంగా ఉండొచ్చు. ఆ మాటను కూడా మనం ధ్యానించి
ఈ అనాలోచన లేకుండా మన హృదయాల్లో ఒక యోగ్యమైన ఆలోచనతో మనం ప్రభు బలలో ప్రవేశిద్దాం. 1వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల దీన్ని అనుదిన ఒప్పుకోలుగా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుదిన ఒప్పుకోలు అంటే ఇవాళ పాపం చేశాను మరలా ఒప్పుకోవడం, మళ్ళీ రేపు చేశాను రేపు. దేవుడు దీన్ని అనుదిన ఒప్పుకోలు అని అనట్లేదు. దేని గురించి చెప్తున్నాడు అని అంటే, ఒప్పుకోలు ఉంది. అది ఎప్పుడుంది? మన జీవితాల్లో అందరూ పాపక్షమాపణ ఒప్పుకోలు చేసే మనం క్రైస్తవ్యంలో ప్రవేశించాం కదా. ఈ ఒప్పుకోలు ఎప్పుడుందనంటే, మన లైఫ్లో మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపక్షమాపణ ఒప్పుకోలు అనేది ఉంది. అయితే అనుదినం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడు మనలో ఉన్న దుర్నీతిలో నుంచి విడుదల పొందుకుంటామంట. ఇలా చెప్పాడు కదా, 7వ వచనం చదవండి. అయితే మనం వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, వెలుగులో ఉన్నాము, వెలుగుతో నడవాలి. ఇంతకీ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తులో ఉండి యేసుక్రీస్తుతో నడిస్తే అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. దీన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇలా చేయడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని. కానీ ఆ మాట భావం అది కాదు. ఆయన ఏం చెప్తున్నాడనంటే అన్యోన్య సహవాసం. సహవాసంలో ఏం బయలుపరచబడుతుంది? ఇప్పుడు నేను ఎవరితోనైనా సహవాసం చేస్తున్నానంటే అతని గురించి పూర్తి అవగాహన నాకు ఉంటుంది కదా. ఉంటే అతను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఏంటనంటే కొన్ని మాటలు ప్రాంతాలను బట్టి వ్యత్యాసం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఒక మాట చెప్తాను, మీరు అభ్యంతర పడకండి. కర్నూలు ఇటువైపు కొంతమంది ప్రజలు ఏమంటారంటే, ఎవరన్నా ముందున్న వ్యక్తిని ముందుకెళ్ళు అనడానికి మనం ఏమంటాం? ఎదరికి వెళ్ళండి అనేమో మనం అంటాం. కొన్ని భాషల్లో అయితే ముందుకు వెళ్ళండి అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే దొబ్బే అని అంటారు. ఎలా ఉంటుంది అది? మనకి ఎంత రఫ్గా ఉంది ఆ పదం. నేను స్టార్టింగ్లో విన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ వాళ్ళకి అది న్యాచురల్గా మనం ముందుకు వెళ్ళండి అని ఎలా అయితే గౌరవంగా చెప్తున్నామో వాళ్ళు కూడా పదాన్ని అలాగే చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఈ వ్యక్తితో చాలా అన్యోన్యమైన సహవాసం ఉంది, సంబంధం ఉంది. అప్పుడు ఇతను ఆ మాట పలికితే నేను అభ్యంతర పడతానా? ఎందుకు పడినానంటే అతని గురించి నాకు పూర్తిగా తెలుసు గనక. అంటే సహవాసం వల్ల అతని హృదయ స్పందన ఏంటి, అతను ఏం చెప్తున్నాడు, అతని విధి విధానం ఏంటి అనేది మనకు పూర్తిగా సహవాసంలోనే కదా అర్థమయ్యేది. దూరంగా ఉంటే అర్థం కాదు. కాబట్టి ప్రభువుతో సహవాసం చేయడం వల్ల ఆయన ఎలాంటి పాపక్షమాపణ ఇచ్చాడో, అది ఎంత వరకు ఇచ్చాడో ఇవన్నీ మనకు తెలుస్తాయి. అప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది? నేను పాపక్షమాపణ పొందుకున్న వ్యక్తిగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయగలం? అనుదినము కూడా మన హృదయంలో ఆ నిశ్చయత ఆ ప్రతి వాటిలో నుంచి కూడా బయటికి తీసుకొస్తాం. కాబట్టి ఇది సహవాసంలో ఉందన్నాడు తప్ప ఒప్పుకోల్లో ఉందని కాదు. ఎప్పుడన్నాడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు మనం పవిత్రపరచబడతామనంటే ఆయనతో సహవాసం చేసే అసలు విషయం అర్థమవుతుంది. అప్పుడు మన హృదయంలో ఏముండదు? ఆ నేరస్థాపన చేసే స్థితి ఉండదు. కాబట్టి సహవాసం దేనికనంటే ఆయన గురించి పూర్తిగా ఎరగడానికి. ఒప్పుకోలు ఏంటనంటే మొదటిసారిగా ఒక్కసారి ఒప్పుకోలు ఉంది. ఎన్నిసార్లు ఉంది ఒప్పుకోలు? రక్షణ పొందుకున్నప్పుడు ఒప్పుకోలు ఉంది. ఆ తర్వాత మనం నమ్మవలసింది శరీరంలో జరుగుతున్న చర్యలను కాదు, దేవుడు నిన్ను విడుదల చేశాడు అన్న మాటను మనం నమ్మాలి. ఆ నమ్మితే ఏం జరుగుతుంది అంటే ఈ కనబడుతున్న చర్యలన్నీ కూడా ఆగిపోతాయి. అవునా? ఇప్పుడు అబ్రహాము శారా శరీరాలు ఎప్పటి వరకు పరీక్షించబడ్డాయనంటే ఇంకా 100కు 100% ఆ శరీరాల్లో నుంచి వచ్చే అవకాశం లేదు మన మానవ నేత్రాలను బట్టి. ఎందుకంటే చర్మం వాడిపోయింది, ఆమె గర్భం ఉడికిపోయింది. వాళ్ళిద్దరు చూస్తే 100కు 100% మన కళ్ళతోనైతే దాన్ని నమ్మలేం. కానీ నమ్మే ఒకే ఒక అవకాశం ఉంది. అది ఎలా నమ్మాలి? ఆయన ఇచ్చిన మాటను బట్టి నమ్మాలి. కళ్ళతో చూసి నమ్మగలమా? అబ్రహాం గారు ఇలా రండి అని అంటే ఆయన ఒక కర్ర పట్టుకుని వస్తున్నాడు అనుకోండి, నమ్మగలమా? ఆయన చర్యను చూస్తే నమ్మగలమా? శారాన్ని చూస్తే నమ్మగలమా?
నమ్మలేం. అంటే దేవుడు ఎప్పటి వరకు వెయిట్ చేశాడనంటే నువ్వు శరీరం ద్వారా చూసే చూపు కోల్పోయేంత వరకు వెయిట్ చేశాడు. నువ్వు ఇలా చూసి నువ్వు నీతిమంతుడు అని చెప్పే చర్యను కోల్పోయేంత వరకు కూడా దేవుడిని విడిచిపెడతాడు. అప్పుడు ఎప్పుడు ఇలా చూసి నీతిమంతుడని చెప్పకూడదు, అది అవాస్తవం. అలా చెప్పినా కూడా రేపు పొద్దున స్థితిగతులు మారిపోతే నీ ఒప్పుకోలు కూడా మారిపోద్ది. కాబట్టి ఒప్పుకోలు ఎప్పుడు కూడా చర్యలను బట్టి కాదు, ఒప్పుకోలు ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టే ఉండాలి. వాక్యాన్ని బట్టి చేసిన ఒప్పుకోలు శరీరంలో ఉన్న చర్యలను కూడా మార్చగలదు. శరీరాన్ని బట్టి చేసిన ఒప్పుకోలు ఎప్పటికైనా మారిపోద్ది. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? మనం క్రియలను చూసి ఒప్పుకోలు చేసామనుకోండి, నేను నీతిమంతుణ్ణి లేదు కాదు అని ఒప్పుకోలు చేసామనుకోండి, అది ఎప్పటికైనా మారిపోతుంది. కాసేపు అటు ఉంటుంది, కాసేపు ఇటు ఉంటుంది. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి నేను అనేక జనములకు తండ్రిని, ఆ మాట అబ్రహాం గారు అంటుంటే ఆయన చూసైతే నమ్మగలమా? ఆయన చూసైతే అస్సలు నమ్మలేం. కానీ దేవుని మాట మీద నువ్వు స్టాండ్ అయితే మాత్రం ఆ మాటను నమ్మచ్చు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన వాళ్ళు చూసైతే దారి ఉందని నమ్మగలరా? నమ్మలేరు. కానీ దేని మీద స్టాండ్ అయితే దారిని చూడగలరు? ఆయన మాట మీద స్టాండ్ అయితే దారిని చూడగలరు. ఆయన విడుదల చేయగలడని, ఆయన ఆహారం ఇవ్వగలడని, ఇవన్నీ చూసే చర్యలను బట్టి అయితే మాత్రం మనం చెప్పలేం. ఇది విశ్వాసంతో మాత్రమే ఆ చర్య మనకు కనబడుతుంది. దేవుడు ఎప్పుడు చూపిస్తాను నమ్ము అనేవాడు కాదు. దేవుడు ఏమంటాడు? చూపిస్తా నమ్మ, చూస్తే చూపించి నమ్మించేవాడు కాదు. ఈ పదం కరెక్ట్. దేవుడు ఎప్పుడు కూడా చూపించి నమ్మించేవాడు కాదు. దేవుడు ఏమంటాడనంటే నమ్ము, నీకు చూపిస్తానంటాడు. సరైన విశ్వాసం కూడా ఏంటి? చూసి నమ్మేదా, చూడక నమ్మేదా? కాబట్టి విశ్వాసాలను ఎప్పుడు కూడా చూసి నమ్మమని ఫోర్స్ చేయకూడదు. దీన్ని బట్టి అని చెప్పకూడదు. ఎందుకనంటే ఈరోజు ఆ చర్య నాలో కనపడింది, రేపు పొద్దున ఇంకొకటి కనపడితే ఆ చూసినట్టు చూసినట్టే వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అని అంటే వాడి నమ్మకం దేవుని మాట మీద కాకుండా చర్యల మీద ఆధారపడింది కనుక. ఈ మోటో ఎక్కడ కనపడుతుంది అని అంటే చూపించడానికి ఎక్కువ ఫోకస్ చేసే హృదయాల్లో కనపడుతుంది. కాబట్టి ఈ అనాలోచన ఎప్పుడు మన హృదయాల్లో ఉండకూడదు. ఈ అనాలోచన ఏం చేస్తుందనంటే మనం యోగ్యమైన ఆరాధకులు కాకుండా చేస్తుంది, యోగ్యముగా ఆయన శరీరంలో చేయవేయకుండా కూడా చేస్తుంది. రక్షణ పొందుకున్న తర్వాత కూడా చాలా మంది చర్య ఏంటంటే నా పనుల వల్ల మిగతా రక్షణ నేను పొందుకోగలను అని. కానే కాదు, జీవితం రక్షణ ఎలా కలిగిందో జీవితం కూడా విశ్వాసం మూలంగానే కలుగుతుంది. కాబట్టి దాని చర్యలతో ఎప్పటికీ ముడిపెట్టకూడదు. ఎప్పుడు ఇలా చూసి నేను పరిశుద్ధునని చెప్పకూడదు, ఎప్పుడు వాక్యాన్ని బట్టే నేను నీతిమంతునని చెప్పాలి. నువ్వు ఒక ఇబ్బందికరమైన చర్యలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నువ్వు వాక్యం మీద స్టాండ్ అయితే ఆ వాక్యం నిన్ను ప్రతి దానిలో నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ వాస్తవిక రూపాన్ని నీకు ఇస్తుంది, ఆ వాస్తవికతలోనికి నిన్ను నడిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని వాక్యముతో సెట్ చేసుకోవాలి తప్ప వాక్యానికి వేరుగా మన హృదయం స్పందించడానికి వీలు లేదు. అది చాలా ఇబ్బంది. చూసేదాన్ని నమ్మకుండా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్యే. నోటితో మాట్లాడడం వల్లనే జరిగే చర్య చాలా ఇబ్బందికరం. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని అనుభవించడం ప్రారంభిస్తావో అప్పుడు కొద్ది కొద్దిగా చూసేదాన్ని బట్టి కాక, కనిపించే దాన్ని బట్టి కాక, వినబడే దేవుని మాటను బట్టి విశ్వసించడం అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుతుంది. దేవుడు ఇలా ఎందుకు పెట్టాలనుకున్నాడు అనంటే మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, సందర్భం వచ్చింది కనుక మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా ఎందుకు పెట్టాలనుకున్నాడు అనంటే కనబడే దాని వలన వచ్చే ప్రతిఫలాలు ఎప్పుడు నీ జీవితంలో నిత్యము ఉండవు. అవునా? దేవుడు ఏమన్నాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు చెప్పండి, నిత్యము నీ జీవితంలో ఒక రిజల్ట్ ఉండాలంటే అది అదృశ్యముగా ఉండి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందా? అది దృశ్యంగా ఉండి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందా? కనపడేదిగా ఉండి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందా? కనబడనిదిగా ఉండి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందా? దేవుడు ఏమన్నాడు? కనబడకుండా విశ్వాసంతో బయటకు వచ్చేది నిత్యము ఉంటుంది, కనబడిందో అందరూ మాట్లాడేది నిత్యము ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిసీజ్తో బాధపడుతున్నావు, ఒక క్యాన్సరో లేకపోతే ఇంకొకటో, కానీ దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, యెహోవా యందు నిరీక్షణ నుంచి వారు నూతన బలం పొంది వారు పక్షిరాజు వలె ఎగురుతారు అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. కానీ నీ శరీరంలో అది కనపడట్లేదు. ఇప్పుడు విశ్వాసంతో దీన్ని నమ్మావనుకో, ఆ వచ్చే ఆరోగ్యం ఏం చేస్తుందనంటే, ఆ వచ్చే స్థితి ఏం చేస్తుందనంటే ఇక నిత్యానికి నేను దానిలో నుంచి విడుదల చేస్తుంది, నిత్యము దానిలో నుంచి విడుదల పొందుకునేటట్టుగా చేస్తుంది.
తాత్కాలిక స్వస్థత కాదు, సంపూర్ణమైంది. ఎందుకనంటే అనిత్యతలో నుంచి వచ్చేది ఎలా ఉంటుంది అన్నాడు? అది స్వస్థత అయినా, ధనమైనా, సమాధానమైన, కుటుంబంలో కలిగించే క్షేమమైన ఎప్పుడూ ఉంటది. కాబట్టి చెప్పండి, కనబడేదాన్ని చూసి దానిలోంచి పొందుకునే క్షేమ, కనబడకుండా ఉండి దానిలోంచి పొందుకునే క్షేమ. అది ఎంత బలమైన గోడలనైనా పడగొట్టగలదు, అది ఎంత బలమైన స్థితిగతులనైనా కూడా. ఒక బలమైన మాట ఇలా చెప్తాను, దేవుడు నీకు మాట ఇస్తే నీ కళ్ళ ముందు కనిపించేవి కూడా నువ్వు విశ్వాసంతో నమ్మితే అది చేయవలసిన చర్యలను కూడా అది చేయలేదు. ఎలా అనంటే, సింహపు నోట్లో నుండి మేకపిల్లను ఎవరు రక్షించారు? దావీదు ద్వారా దేవుడు రక్షించాడు కదా. దేవుడు సెలవు లేనిదే సింహపు నోట్లో మేకపిల్ల ఉన్నా కూడా అది నోరు మూయగలదా? మూయలేదు. ఇంకొక మాట అలా చెప్తాను, దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు కదా. సింహపు బోన్లో ఉన్నప్పుడు దేవుని చిత్తం కాదు, ఆ నోరు మూసున్న సింహం నోరు తెరవగలదా? నోరు మూసున్న సింహం దానియేలు తినడానికి నోరు తెరవగలదా? తెరవలేదు. అంటే నేనేమంటున్నానంటే, దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనే దాని మీద ఫోకస్ చేయక నీ జీవితాన్ని, నువ్వు సింహపు నోట్లో ఉన్నా కూడా అక్కడ ఏం పని చేస్తుంది? నువ్వు విశ్వాసంతో నమ్మే దేవుని మాట పనిచేస్తుంది. అందుకనే సింహపు నోట్లో మేకపిల్ల ఉందంట, కానీ అది ఏం చేయలేకపోతుందంట? నోరు ముయ్యలేకపోతుంది. అవునా? దానియేలు సింహపు బోన్లో ఉన్నాడా, కానీ సింహాలు ఏం చేయలేకపోతున్నాయి? నోరు తెరవలేకపోతుంది. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎవరి నోట్లోనో పడ్డట్టుగా ఉంటావు, కానీ వాళ్ళు నోరు ముయ్యలేరు. నీ ముందు సింహాలు ఉండొచ్చు కానీ అవి నోరు తెరవలేదు. ఎప్పుడు జరుగుతుంది చర్య అనంటే, నేను బోన్లోనికే వెళ్లకుండా కాపాడుదేవా అన్నప్పుడు కాదు. ఆ బోన్లో ఉన్నా కూడా నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. సింహపు నోట్లో ఉన్న మేకపిల్లగా నీ జీవితం ఉన్నా కూడా నీకేముండాలి? విశ్వాసం. అప్పుడు ఏమవుతుంది అనంటే, నోట్లోనే ఉన్నావు, నీ లైఫ్ క్లోజ్ అయిపోయిందని కాదు, అక్కడి నుంచి కూడా దేవుడు ఏం చేయగలడు? మేకపిల్లని కాపాడాను అన్నాడా, లేకపోతే చచ్చిపోయింది అన్నాడా? కాపాడాను అని అన్నాడు. నీ దేవుడు అంత గొప్పవాడు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస విషయంలో మనం వెనక్కి రావాల్సిన పని లేదు, తగ్గవలసిన పని లేదు. విశ్వాసం ద్వారా రక్షణ ఎలా కలిగిందో విశ్వాసం ద్వారా జీవితం కూడా అలాగే కలుగుతుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు చూసి ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. పాపక్షమాపణ మన కార్యాల వల్ల, లేకపోతే ఇతరులు చెప్తున్నట్టు పుణ్యాల వల్ల, ఇంకొక దాని వల్ల కాదు. మరి దానం ఎందుకు చేయాలి? దానం ఎందుకు చేయాలనంటే, దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు, కృప చూపించాడు గనక మనం మన సహోదరులకు ఇస్తున్నాం. ఒకటి, దానం చేసేటప్పుడు కూడా చేయవలసిన గొప్ప పని ఏంటనంటే, ఎవరికైనా భోజనం పెట్టావు అనుకో, ఆ భోజనం పెట్టి 4 మంచి మాటలు చెప్పు. ఏ మంచి మాటలు? దేవుని గురించి చెప్పు. నీ దానాన్ని అలా ఉపయోగించుకోవాలి. నీ చేసే ప్రతి సత్క్రియని దేవునిలోనికి వాళ్ళని నడిపించడానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు చాలా యోగ్యమైన దానముగా నీ దానం అనేది ఎంచబడుతుంది. చాలా యోగ్యమైన చోట నీ ప్రతి స్థితి కూడా ఖర్చు పెట్టబడుతుంది. నేను ఎందుకు ఇతనికి ఆహారం పెడుతున్నానంటే, నిన్నగాక మొన్న ఒకసారి మాట్లాడుకుంటూ సోదరులతో ఇలాగా లవ్ ఫీస్ట్ ఎందుకు ఏర్పాటు చేయాలంటే, ఇతరులని పిలిచి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం అనేది చాలా మంచిది. అవునా? ఏదో సరదాగా రండి భోజనం చేద్దామని కాకుండా, ఇతరులను మనం పిలిచేటప్పుడు ప్రేమ ఎందుకు ఆహ్వానించాలి? ఆ ప్రేమ ఎందుకు దేనికి? బంధాలను పెంచుకోవడానికా? లేదు, సువార్త ప్రకటించడానికి. కాబట్టి ఏ జోన్ అయినా కూడా సువార్త కోసం ఉపయోగించుకోవడానికి మనం చెయ్యాలి తప్ప ఇంకా పుణ్యాలు సంపాదించుకోవడానికో ఇంకొక దానికో అసలు కాదు. ఆ విధానం అసలు వాక్యపరమైన విధానం కానే కాదు. కాబట్టి ప్రేమించి మనం ఇతరుల లేమిల్లో ఆదుకోవచ్చు, ప్రేమించి మనం ఎదుటివారికి ఆహారం పెట్టచ్చు. కానీ అందులో ఇంకొక గొప్ప చర్య ఏంటనంటే, వాళ్ళకి 2 మాటలు చెప్పడం. వాళ్ళు ఇలా అంటారు కదా, చాలా గొప్పవారండి మీరు, అలా అంటున్నప్పుడు ఒక మాట చెప్పేయండి. ఏమని? ఇది నా గొప్పతనం కాదమ్మా, దేవుని దగ్గర నుంచి నేను ప్రేమను పొందుకున్నాను, ఆ ప్రేమే నాకు నీకు దానం చేసేటట్టుగా చేసింది, అంతే తప్ప నేను స్వతహాగా అయితే నేను దానం చేసేవాడిని అయితే కాదు అని ఒక మాట వాళ్ళ చెవిలో పాడేస్తే ఆ మాటే వాళ్ళ జీవితాల్లో ఫలింపు. ఏదో ఒక చిన్న మాట ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తారు కదా, అది మనం పొందుకోకుండా ఇలా చెప్పండి, నాకైతే స్వతహాగా ఈ ఆలోచన అయితే లేదు అని ఇలా చెప్పడం సులభం అంటారా, కష్టం అంటారా? చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇలా ఎవరన్నా చేసిన దానికి మనల్ని పొగుడుతుంటే, నన్ను కాదు నేను మంచోడిని కాదని ఎవరు చెప్పగలుగుతారు? వాడు తృణీకరించుకున్నవాడు మాత్రమే చెప్పగలరు. నేనైతే నీకు ఇలా ఇచ్చేవాడిని అయితే కాదు, కానీ నా దేవుడు నాకు ప్రేమను అందించాడు కనుక ఆ ప్రేమలో నేను చేయగలుగుతున్నాను.
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు తప్ప మా ఏమంటారు మా సొంత ఆలోచనల ద్వారా ఈ ప్రేమ పుట్టిందని చెప్పలేదు. కాబట్టి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఎలా పుడుతుంది అంటే ఆయన ప్రేమను ఎరగడం ద్వారా పుడుతుంది. కాబట్టి నిజంగా మనం ఎందుకు ఇతరుల పట్ల జాలి పడగలుగుతున్నామనంటే అతని జాలిని అర్థం చేసుకున్నాం కనుక. ఇతరులు ఎందుకలుగుతున్నామనంటే అతని క్షమాపణని అర్థం చేసి. కాబట్టి ఇది నీ చర్యల వల్ల వచ్చింది కాదు. ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తున్న ఆ కార్యంలో కలపండి, మాట్లాడండి. అమ్మ నేను స్వతహాగా అయితే ఈ ధనం ఇచ్చేవాడిని కాదు, కానీ ప్రభు నన్ను ప్రేమించాడు, ఆయన నాకు అర్థమయ్యాడు కనుక నేను ఇది చేయగలుగుతున్నాను. అది ఎంతో క్షేమం, అది ప్రభువును మహింపరిచేటట్టుగా మనల్ని మార్చే స్థితి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును మన కొరకు విశ్వాసం ద్వారా అనుగ్రహించిన దేవుడే ఆయనతో పాటు సమస్తాన్ని కూడా విశ్వాసం ద్వారానే అనుగ్రహిస్తాడు. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైన చర్య అంటూ ఏమీ లేదు. విశ్వాసం ద్వారానే రక్షణ పొందుకున్నాం, విశ్వాసం ద్వారానే సమస్తాన్ని కూడా పొందుకోగలం. కాబట్టి అన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినడం ద్వారా వస్తుంది. కాబట్టి వినడంలో మనం శ్రద్ధ పెడతాం కదా, కానీ ఏదో చేస్తున్నామన్న దానిలో అతిశయించడానికి మనం శ్రద్ధ పెట్టాం. కాబట్టి అటువంటి వారుగా దేవుడు మనల్ని ఉంచాలి అని, ఈ అనాలోచితమైన చర్య మన జీవితంలోకి ఎప్పటికీ రాకూడదని దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ నా విందులో పాల్గొమని చెప్తూ ఉన్నారు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని ప్రభువు చెప్పిన ప్రకారము ఆయన శరీరం నిమిత్తం మనం అందరం స్తుతులు చెల్లిద్దాం. ఇది 100కు 100% ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకు అందించబడింది అని, ఇది మన చర్యల వల్ల కానీ మన స్థితిగతుల వల్ల కానీ ఇది మనకు పాపక్షమాపణ ఇవ్వలేదు అని ఆ పూర్తి గ్రహింపును పొందుకున్న వారమై మనం దానిలో పాలిభాగస్తులం అవుదాం. మన మధ్యలో ఉన్న కృష్ణను ప్రార్థన చేస్తారు, అనంతరం మనం పాలిభాగస్తులం అవుదాం.